కదా మహ్య దదాతి పదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీయూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథ్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नम ओं विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. కరోతి వాచాలం వస్తే చెప్పండి. మోకం కరోతి వాచాలం मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं श्रीगुरुचरण. శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషమే. हरे कृष्ण माताजी దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాద్ మాతాజీ. వైష్ణవులందరికీ దండవత్ ప్రణామం. మనం చైతన్య చరితామృత చదువుకుంటున్నాం కదా, రథయాత్ర గురించి. నిన్న ఏమని చదువుకున్నామన్నా గుర్తుందా? జస్ట్ సింపుల్ గా. అంటే చైతన్య మహాప్రభు రథం ముందు నృత్యం చేస్తాడు. మళ్ళీ ఇంకొకటి ఆయన ప్రతాపరుద్ర మహారాజు ఆయన రథం ముందు బంగారు చీపురుతోటి ఉడుస్తాడు. అంతకన్నా ముందు స్నానయాత్రను స్నానయాత్ర అయిన తర్వాత అనవసర పరిస్థితి అంటారు. అప్పుడు ఈ దైతులు వీళ్ళందరూ జగన్నాథ స్వామికి పండ్ల రసాలతోటి మందుల్లాగా ఇస్తారు స్నానానికి. ఇంకా దైతులు దైతపతులు అని ఇద్దరు చదువుకున్నాం. దైతులు దైతపతులు. దైతులు ఏం చేస్తారని చెప్పుకున్నాం. వాళ్ళు జగన్నాథ స్వామిని మోసుకెళ్ళడానికి దాన్ని ఏమంటారని చెప్పాం మనం. పాండు విజయం అంటామని చెప్పాం కదా.
మధ్య మధ్యలో పిల్లోలు వేసి పెడతారు. అక్కడ తప్పమని పెద్ద శబ్దం వస్తుంది. మధ్య మధ్యలో అలాగా దేవుణ్ణి తీసుకొని వస్తూ ఇట్లాగా ఆ, పెడతారన్నమాట. సో తర్వాత దైతపతులు అనే వాళ్ళు ఏంటంటే భగవంతుడికి జగన్నాథ స్వామికి అన్ని రకాలు, ఇప్పుడు అనవసర పరిస్థితి ఉంది కదా, అందుకని ఆ టైంలో వాళ్ళకి అన్ని వాళ్ళు రకాల ఉమ్, ఏమంటారు కషాయాలు కాడ. అలాంటివన్నీ కూడా చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే మహాప్రభు ఇప్పుడు అనవసర పరిస్థితి అన్నప్పుడు క్లోజ్ చేసేస్తారు కదా, జగన్నాథుని దర్శనం అవ్వదు. అప్పుడు అవును, మహాప్రభు ఎక్కడికి వెళ్తారని చెప్పాము? గుండిచా మంది. ఏయ్, అల్లార్నాథ్. ఆ, ఇక్కడికి దగ్గరలో ఉన్న అల్లార్నాథ్ కి వెళ్తారనమాట. లాక్నా. అల్లార్నాథ్ లో ఉన్న విగ్రహం అంట బ్రహ్మదేవుడు పూజ చేసి ఆయన అక్కడ స్థాపించి పెట్టారట. అది అక్కడ వెళ్తారనమాట మహాప్రభు. అక్కడికి వెళ్తారు ఈ 15 రోజులు. తర్వాత ఇప్పుడు పాండు విజయంలో వాళ్ళు తీసుకొచ్చి ముగ్గురికి 3 రథాలు అన్నమాట. మనం రథాలు కూడా ఒక్కొక్క రథం పేరు ఏంటి అని ఒకసారి చదువుకున్నాం, గుర్తుందా? మన ప్రసన్న మాతాజీ చెప్పారు. అవును మాతాజీ. అది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఏ రథానికి ఎవరు డ్రైవరు, రథసారథి ఎవరు, తర్వాత ఎన్ని అవును. ఉంటాయి, ఏమేమి ఉంటాయి అవి కూడా చెప్పుకున్నాం మనం. సో తర్వాత అది అయిన తర్వాత ఒక్కొక్క రథం ముందు డాన్స్ చేయడానికి 4 బృందాలుగా, తర్వాత 3 కులీన గ్రామం నుంచి, శాంతిపూర్ నుంచి, ఖండవాసులు, అలా 3 బృందాలు వచ్చాయి. మొత్తం కలిపి 7 అయినాయి. 7 వీళ్ళు కాసేపు బృందాలు. ముందు, కొంతమంది ముందు రథానికి ముందు చేస్తారట డాన్స్, కొంతమంది రథానికి వెనక చేస్తారని ఒక్కొక్క గుంపులో 6 ఉంటారు. ఒకళ్ళేమో మెయిన్ హెడ్ ఉంటారు, ఆయన కీర్తన చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ పాడుతూ ఉంటారు. ఇద్దరేమో మృదంగం చేసే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో డాన్స్ చేసే వాళ్ళు, నర్తకులు ఉంటారు అనమాట. అలాగా మొత్తము ఒక గ్రూప్ లో 10 మందిని అలాగా తయారు చేసి మహాప్రభు వాళ్ళందరినీ ఒక్కొక్కటి గ్రూపులుగా పెట్టారనమాట. ఈ అంతా వింటూ ఉంటే, ఈ సౌండ్ కీర్తన అన్ని వింటూ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాల ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా ఏమి వినిపించట్లేదుట. మొత్తం అంతా హరినామ కీర్తనే మొత్తం ముల్లోకాల్లో రిపీట్, అంటే వైబ్రేట్ అయిపోతూ ఉందిట. అయితే అలాగా చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. సంకీర్తన మారి మోగిపోతోంది. వాళ్ళకి ఇంకా ఏవి వినిపించట్లేదుట. అంటే ఆకాశంలో మబ్బులన్నీ ఒక చోటకి చేరిపోయి ఎట్లా ఉన్నప్పుడు వాన పడటానికి రెడీగా ఉంటుందో, అలా వీళ్ళు కీర్తనలు చేస్తుంటే ఒక్కొక్కళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు కూడా కారుతూ ఉన్నాయట. అలాగా మేఘాలు వర్షించినట్టుగా వీళ్ళు ఆనంద అశ్రువులు కారుస్తూ వీళ్ళందరూ డాన్స్ చేస్తూ ఏం చేస్తున్నారట, కీర్తన చేస్తూ ఉన్నారు. అప్పుడు మహాప్రభు ఏం చేశారు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. స్టార్టింగ్ ఎవరు చదువుతారు? కృష్ణ కుమారి హ్యాండ్ రైస్ చేసి చదవండి, తర్వాత ఒక్కొక్కళ్ళని పేర్లు పిలుస్తాం. హరే కృష్ణ మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు ఆ 7 సమూహాల గుండా సంచరిస్తూ హరిహరి అనే పవిత్ర నామాన్ని జపించారు. ఆయన తన బాహువులను పైకెత్తి జగన్నాథునికి స్వరకీర్తి అని ఘోషించారు. జగన్నాథునికి సర్వకీర్తి, జై జగన్నాథ్ అని అరుస్తాం కదా మనం, అది అవును అన్ని మాతాజీ. కీర్తులు జయ, అది సర్వకీర్తులు. స్వరకీర్తి. చదవండి. సర్వకీర్తి. స్వరం సర్వకీర్తి అంటే మన స్వరం గళము అంటే అవుతుంది. స్వర సర్వకీర్తి. సర్వకీర్తి అన్నమాట. సర్వకీర్తులు అని చెప్తారు. చదవండి, 3 చదవండి. అనంతరం శ్రీ చైతన్య మహాప్రభు 7 వర్ణాలలోను వర్గాలు. 7 వర్గాలలోనూ ఏకకాలంలో లీలలను ప్రదర్శించడం ద్వారా మరో దివ్య శక్తి కనబరిచారు. అబ్బా, అందరూ శ్రీ చైతన్య మహాప్రభు మా బృందంలోనే ఉన్నారు, నిజానికి ఆయన మరెక్కడికి వెళ్ళలేరు, ఆయన మాపై తన కరుణను కురిపిస్తున్నారు అని అన్నారు. ఎంత విచిత్రం మాతాజీ సూపర్. అది. కృష్ణ మరి అంతే కదా, కృష్ణ లీలలు అలాగే ఉంటాయి. ఇవాళ మార్నింగ్ కూడా మనం చదువుతున్నాం కదా, అంతా ఉంటారు కృష్ణ. అదే మనకి భగవద్గీతలో కూడా చెప్తారు చూసారా. సో అంటే చైతన్య మహాప్రభు అలాగా జగన్నాథుని ఒక కృష్ణ ఇంకొక కృష్ణని ప్రార్థిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ 7 బృందాల్లాగా విభజించారు కదా, వాళ్ళందరూ కూడా హరి హరి అని కీర్తిస్తుంటే జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని అందరూ అరుస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు మహాప్రభు 7 బృందాలు ఉన్నాయా, గ్రూపులు ఉన్నాయి కదా, ఆ 7 ఒకేసారి కనిపిస్తున్నట. వాళ్ళందరూ అనుకున్నట మహాప్రభు మాతోటి వచ్చి మా గ్రూప్ లో ఉన్నారంటే
ఆహా మా మీద కరుణ చూపించారు కాబట్టి మా దగ్గరకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నట్ట. ఎవరికి వాళ్ళు అలాగే అంటున్నారట. కానీ అన్ని చోట్ల ఉన్నారనమాట మహాప్రభు. 54. జగన్నాథ స్వామి నిజానికి భగవంతుని యొక్క ఊహించలేని శక్తిని ఎవరు చూడలేకపోయారు. అత్యంత రహస్య భక్తులు అంటే స్వచ్ఛమైన నిష్కల్మషమైన భక్తి సేవలో ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకోగలిగారు. కరెక్టే మాతాజీ. 5 చదవండి. తక్కువ మందే ఉన్నాం కదా వీళ్ళ. చదవండి. జగన్నాథ స్వామి ఆ సంకీర్తనకు ఎంతగానో సంతోషించి కేవలం ఆ ప్రదర్శనను వీక్షించడం కోసమే తన రథాన్ని నిలిపివేశారు. ప్రభావతి మాతాజీ 5 చదవండి. అక్కడైతే ఏంటంటే మహాప్రభు యొక్క ఆ శక్తిని ఎవరు అంచనా వేయలేరు అనమాట. అది గమనించలేని కూడా గమనించకపోయారు. అంటే ఇప్పుడు మాతోటి ఉన్నారు మహాప్రభు అంటే నెక్స్ట్ గ్రూప్ లో ఉన్నారా లేదా వాళ్ళని చూసుకోవడం కూడా అవసరం లేదనమాట. మహాప్రభు మాతో ఉన్నారంటే మాతో ఉన్నారు. ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటూ ఉన్నారనమాట. సో అట్లాగా ఈ కీర్తన ఇవన్నీ చూసేటప్పటికి జగన్నాథుడు కూడా చాలా ఆనందించేసట సంకీర్తన తోటి. అందుకని ఆ డాన్స్ చూడాలి అని చెప్పి రథం ఆపేసేవాళ్ళట కదలనీయకుండా. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. శ్రీల ప్రభుపాద కీ జై. అనువాదం. సంకీర్తనను చూసి ప్రతాపరుద్ర మహారాజు కూడా విస్మయం చెందాడు. అతను నిష్క్రుడై కృష్ణుని వల్ల పారవస్య ప్రేమలో మునిగిపోయాడు. ఎవరు? ప్రతాపరుద్ర మహారాజు ఉన్నారు కదా, ఆయన మొత్తం అంతా చిమ్మారని అన్నాం కదా మనం. ఏంటి, బంగారం చీపురు తీసుకొని రోడ్డు అంతా చిమ్మి, అంటే మినిమల్ అంటే తక్కువ పని మనం చేయడం ఏంటి అని మనం కొంచెం ఇదైపోతాం, సిగ్గుపడుతూ ఉంటాం. కానీ అట్లాంటి పనులు కూడా చేస్తున్నాడు ఒక రాజు అయ్యుండి, ఒక దేశానికి రాజు అయ్యుండి కూడా ఆయన అలా చేస్తూ ఉండేటప్పటికి మహాప్రభుకి చాలా ఆయన మీద కరుణ కురిపించారనమాట. సో ఆయన కూడా చూసి అబ్బా ఇది సంకీర్తన చూసి ఇదా సంకీర్తన అంటే విస్మయం చెందిపోయినారట. చదవండి మాతాజీ. రాజు భగవంతుని మహిమలను కాశీమిత్రునికి తెలియచేయగా కాశీమిత్రుడు, ఓ రాజా, మీ అదృష్టానికి హద్దు లేదు అని బదులిచ్చాడు. కాశీమిశ్ర అని ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన మహాప్రభు మహిమం గురించి చెప్తూ ఇంకా ఇది ఏంటి అని చెప్పేసి రాజు తోట అంటున్నట్ట. అంటే మహాప్రభు ఇంత చూస్తూ ఉన్నారు, మహాప్రభు కూడా ఆయన మీద వచ్చింది కదా, కొంచెం కరుణ చూపించారు కదా, అందుకని ఇంకా మీ భాగ్యానికి అంతమే లేదు అని చెప్పి కాశీమిశ్ర అంటున్నట్టు. చదవండి మాతాజీ. రాజు మరియు సార్వభౌమ భట్టాచార్యుడు ఇద్దరికి భగవంతుని కార్యకలాపాల గురించి తెలుసు, కానీ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మాయలను మరెవరూ చూడలేకపోయారు. అందరికీ తెలుసు అన్నమాట, కానీ ఎవరు అంటే మహాప్రభు ఏం చేస్తున్నారు అంటే ఆయన యుక్తులు గాని అవి కానీ ఎవరు తెలుసుకోలేరు అనమాట. చదవండి. భగవంతుని కరుణ పొందిన వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడు. భగవంతుని కరుణ లేకుండా బ్రహ్మదేవుని నేతృత్వంలోని దేవతలు కూడా అర్థం చేసుకోలేరు. అంటే బ్రహ్మాది దేవతలే మహాప్రభు యొక్క లీలల్ని కానీ వాటిని తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. బ్రహ్మదేవుడు తెలుసుకోలేదు కాబట్టే కదా బ్రహ్మ విమోహన లీల అయింది. సో అట్లాగనమాట, అలాగ తెలుసుకోలేకపోతున్నారు, దేవతలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు భగవంతుని యొక్క లీలల్ని. చదవండి. రాజు వీధిని ఊడ్చే నీచమైన పనిని స్వీకరించడాన్ని చూసి శ్రీ చైతన్య మహాప్రభు చాలా సంతృప్తి చెందారు. మరియు ఈ వినయానికి రాజు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కరుణను పొందాడు. అందువల్ల అతను శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కార్యకలాపాలలోని రహస్యాన్ని గమనించగలిగాడు. అయితే ఊడవడము అనేది ఒక పెద్ద నీచమైన పని అని అనుకుంటారు కదా, ఆ పనిని చేయడం చూసేటప్పటికి మహాప్రభు చాలా ఆనందించారట. అతని వినయానికి, వినమ్రతకి చాలా ఆనందించేశారు అని చెప్తున్నారు ఇక్కడ. కేవలము అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారట, నృత్యాను కీర్తనలు చూసే జగన్నాథుడు విస్మయం చెందిపోయారట, ఆశ్చర్యపోయినారట. అలాంటిది స్వయంగా దేవదేవుడే వచ్చి డాన్స్ చేస్తూ ఉంటే ఆ దేవదేవుడే ఒక రథంలో కూర్చున్నాడు. ఆ రథంలో తను చేస్తున్న డాన్స్ ని తనే చూసుకుంటూ విస్మయం చెందిపోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు అనమాట. సో ఇది
అలాగ మహాప్రభు 7 బృందాలుగా ఉంటే ప్రతి చోట ఆయన కనిపిస్తున్నారు. ఎక్కడ తిప్పితే ఏ బృందంలో చూసినా ఆయనే ఉన్నారు. నెక్స్ట్ దేవశ్రీ మాతాజీ చదవండి. 61 నుంచి 65 వరకు చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. శ్రీల ప్రపాదిజీ ప్రత్యక్ష మాతాజీ నేను బుక్ల నుంచి చదవచ్చా దానికి? ఓకే. చదవండి. ప్రత్యక్షంగా కలుసుకోవడానికి తిరస్కరించిన రాజుకు పరోక్షంగా నిహేతుకమైన కృప లభించింది. శ్రీ చైతన్య మహాప్రభు మాయను ఎవరు అర్థం చేసుకోగలరు? భాష్యము. చదవాలి మాత భాష్యం కూడా. వద్దు మాతాజీ, అవసరం లేదు, నేను చెప్పేస్తాను. నెక్స్ట్ 62. సార్వభౌమ భట్టాచార్యుడు, కాశీమిత్ర మహాశైలిద్దరూ రాజుపై శ్రీ చైతన్యుల నిర్హేతుక కరుణను చూసి అతి విస్మయితులయ్యారు. 63. ఈ రకంగా చైతన్య మహాప్రభువు కొంతసేపు లీలలను చేశారు. ఆయన గానము చేస్తూ నిజ భక్త గణంచే నృత్యము చేయించాడు. 64. స్త్రీల ప్రపాదికి తమ అవసరాన్ని బట్టి శ్రీ చైతన్యులు ఒకప్పుడు ఏకరూపాన్ని, కొన్ని మార్లు బహురూపాలను ప్రదర్శించారు. ఇదంతా ఆయన శక్తిదే వనగూడింది. 65. స్త్రీల ప్రపాదించే నిజానికి తమ దివ్య లీలా కార్యంలో మహాప్రభువు తమను తామే మరిచిపోయారు. కానీ అంతరంగ శక్తి అంటే లీలాశక్తి ఆయన ఉద్దేశాన్ని ఎరిగినదై అన్ని ఏర్పాట్లు చేసింది. భాష్యం. ఉండండి మాతాజీ, ఉండండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవన్నీ ఎంత మినియల్ అంటాను చూసారా, చాలా తుచ్చమైన పనులు అని అంటాను చూసారా, అలాంటి పనులు అన్నమాట. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు ఒక ప్రపంచ ఆచార్యుడు. మనకు తెలుసు కృష్ణం వందే జగద్గురు, కృష్ణ జగత్కి గురువు అన్నమాట. ఆయన అలాగా ఇక్కడ మహాప్రభు కూడా ఒక ఆచార్యుడు పాత్ర పోషిస్తున్నారు అనమాట. అందుకని అంటే సన్యాసం తీసుకున్నాక ఆ సన్యాసులు ఈ రాజులు వీళ్ళంట్లాంటి వాళ్ళని కలవరు అని చెప్పి, అందుకని ఇక్కడ ఎందుకు అంటే ఆ రాజులకి డబ్బు మగువలు వాటన్నిటి మీద అభిరుచి అనేది ఉంటుందిట, కలిగి అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు లౌకికులుగా ఉంటారని. అందుకనే రాజు అనే పదముట సర్వదా డబ్బు మగువలతోటి కూడి ఉంటుంది కాబట్టి సన్యాసులు అనే వాళ్ళకి ఇది అగెనెస్ట్ గా ఉంటుంది. అందుకని రాజులని కలవలేదట. అందుకని సన్యాసంలో ఉన్న వ్యక్తి ఈ రాజులు అనే వాళ్ళని ప్రతికూలం అంటే అగెనెస్ట్ గా ఉంటుంది. అందుకని కలవనని చెప్పేసి మహాప్రభు ఆయనని తిరస్కరించారనమాట. కానీ ఆ మహాప్రభు యొక్క నిర్హేతుకమైన కృప ఎలా లభించింది ప్రతాపరుద్ర మహారాజుకి? ఆయన చూశారు కదా, చేశారు ఏంటి ఆ చిమ్మడము అవి చూసేటప్పటికి ఆయన చాలా ఆనందించేశారట. అలా మహాప్రభు యొక్క కృప ఈ రాజు మీద పడింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే అలాగ మహాప్రభు యొక్క ఎందుకు అలా చేస్తున్నారు, ఆ కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నారు అంటే శుద్ధ భక్తులకి మాత్రమే అది అర్థమవుతుంది, కానీ మిగతా మనలాంటి వాళ్ళందరికీ చూస్తే అర్థం కాదు. అలాగే ఏంటంటే ఎన్నిసార్లు వచ్చినా ఆఖరికి నేను ప్రాణం తీసుకుంటాను, నేను చచ్చిపోతాను అని చెప్పి లెటర్ రాసి పంపిస్తాను అన్నమాట సార్వభౌమ భట్టాచార్య వాళ్ళకి. అయినా సరే మహాప్రభు ఆయనకి దర్శనం కానీ ఏమి ఇవ్వడు, కానీ ఇక్కడ మాత్రం ఆయనకి దర్శనం ఇచ్చారనమాట. సో ఈ రకంగా ఆయన మీద ఆ కృప కలిగేటప్పటికీ కాశీమిశ్ర సార్వభౌమ భట్టాచార్య వాళ్ళందరూ ఏమన్నారంటే అక్కడ మహాప్రభు తోటి ఎవరైతే అంతరంగికులు ఉంటారో వాళ్ళందరి ద్వారా మహాప్రభు యొక్క కృప పొందడానికి, ఆయన దర్శనం పొందడానికి చాలా ప్రయత్నిస్తారన్నమాట ప్రతాపరుద్ర మహారాజు. కానీ కుదరలేదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, కాశీమిశ్ర వాళ్ళు అనుకుంటున్నారు రాజు మీద చైతన్య మహాప్రభు యొక్క కృప వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఈ రకంగా చైతన్య మహాప్రభు కొంచెం సేపు ఆయన లీలలన్నీ చేసిన తర్వాత గానం చేస్తూ అక్కడ ఆ భక్త బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారట. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఏంటంటే మహాప్రభు కాసేపు ఒక రూపంలో ఏకరూపంలో అంటే ఒక రూపంలో ఒక గ్రూప్ లో ఉంటున్నారట, తర్వాత ఇంకో గ్రూప్ లో ఉంటున్నారట. ఒక్కొక్కప్పుడు మహాప్రభునే అన్ని గ్రూపుల్లో ఒకేసారి ఉంటున్నారట. ఇలా అంటే బహురూపాల్లో అంటే ఎక్కువ కనిపిస్తూ ఉంటారని మనము ఒక స్టోరీ చెప్పుకుంటాం. ఒకసారి నారదుడు కృష్ణ ఏం చేస్తున్నాడు, 16,108 మంది ఉన్నారు కదా,
ఎలా ఉన్నారు, ఏం చేస్తారు అని చూడడానికి అని చెప్పేసి వెళ్తే, ఎక్కడెక్కడికి వెళ్తే ఆ మహల్లో కృష్ణ ఉన్నారట, ప్రతి చోట ఉన్నారట. అలాగా కృష్ణ అంత కాదు, ఇంకా ఎంత అయినా, ఎన్ని రూపాలుగా అయినా ఆయన విస్తరించగలరన్నమాట. అది భగవంతుడికి ఒక్కడికే సాధ్యం. ఎంత గొప్ప తపస్సు చేసుకొని ఇదే చేసుకున్న, ఏవేవో రకాల సిద్ధులు సంపాదించిన వాళ్ళైనా సరే ఏంటంటే 3, 4 అంతకంటే వాళ్ళు అంటే వాళ్ళ దీన్ని విస్తరింపచేయలేరు అనమాట. అలాగే కర్దమముని దేవహూతి తనకి కావాలి అన్నప్పుడు ఆయన 9 మంది అంతవరకే తప్పించి అంతకంటే ఎక్కువగా వాళ్ళు విస్తరింప చేసుకోలేరు. సో అది చెప్తున్నారనమాట. ఇలాగ బహురూపాల్లో వచ్చి మహాప్రభు అలాగా తన శక్తితోటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పి. తర్వాత ఏదైనా సరే భగవంతుడికి ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. సో అంటే మహాప్రభు స్వయంగా కృష్ణనే కాబట్టి ఆయన ప్రతి చోట ఉంటూ ఉన్నారు, ఒక్కొక్కప్పుడు అన్ని చోట్ల ఒకేసారి ఉంటూ ఉన్నారు. అయితే భగవద్గీతలో శ్లోకాలు కూడా చెప్తున్నారు అనమాట. మయాధ్యక్షేణ ప్రకృతి సూయే సచరాచరం హేతునా నేను కౌంతేయ జగద్వి పరివర్తతే అని. నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది నా అధ్యక్షతన మాత్రమే పనిచేస్తూ ఉంటుంది అని. అలాగే ఈ ప్రకృతి అంతా భగవంతుని చేత సృష్టించబడింది. అందులో ఉన్న ప్రతిదీ, ఈవెన్ మనం కూడా అందరూ కూడా భగవంతుని యొక్క కనుసన్నల్లోనూ ఆయన ఎలా చెప్పితే మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ నియమాలను అనుసరించే ఈ మళ్ళీ ఈ జగత్తు కూడా సృష్టించబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ అరుణకుమారి మాతాజీ బుక్ ఉందా మీ దగ్గర? 66 నుంచి 70 వరకు చదవండి. పూర్వము శ్రీకృష్ణుడు బృందావనంలో రాస నృత్యాది లీలలు చేసినట్లే శ్రీ చైతన్య మహాప్రభు క్షణానికి అసాధారణమైన లీలలను చేశాడు. 67 రథయాత్రోత్సవ రథం ముందు శ్రీ చైతన్య మహాప్రభులు వారి నృత్యాన్ని కేవలము విశుద్ధ భక్తులే తెలుసుకోగలుగుతారు, అన్యులు దానిని అర్థం చేసుకోలేరు. శ్రీకృష్ణ భగవానుని అసాధారణమైన నృత్యం గురించి శ్రీమద్ భాగవత గ్రంథంలో వెల్లడి చేయబడింది. 68 ఈ రకంగా శ్రీ చైతన్య మహాప్రభువు పరమానందంతో నృత్యం చేసి జనులందరినీ ప్రేమ తరంగాల్లో ముంచెత్తారు. ఆ విధంగా శ్రీ జగన్నాథుడు రథాన్ని ఎక్కాడు. శ్రీ చైతన్య మహాప్రభు దాని ముందు భక్తులందరినీ నర్తింపజేశారు. ఇక శ్రీ చైతన్య మహాప్రభు రథం ముందు నృత్యం చేస్తుండగా శ్రీ జగన్నాథుడు గుండీచా మందిరానికి వెళ్ళడం గురించి ఇప్పుడు వినండి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే కృష్ణ రాసలీలలో చేసినప్పుడు, ఆయన నృత్యం చేసినప్పుడు ఎట్లా అంటే ఎంతమంది గోపికలు ఉంటే ప్రతి గోపికతోటి ఉన్నారట. మనం శ్రీమద్ భాగవతంలో ఉన్నప్పుడు చదువుతాం కదా. సో అంతమంది గోపికలతోటి ఉన్నారట. ఆ గోపికలందరూ అనుకుంటారట కృష్ణ నాతోనే ఉన్నారు అని అనుకుంటారట గోపికలందరూ కూడా. ఇక్కడ కూడా ఏంటంటే రథం ముందు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానిలో ఆ రథోత్సవం అప్పుడు అలాగా మహాప్రభు ప్రతి దానిలోనూ వాళ్ళలోనూ చేస్తూ ఉన్నారట, డాన్స్ చేస్తూ ఉన్నారట. ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోగలుగుతారట అంటే శుద్ధ భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారట. ఇలా మహాప్రభు ఆనందంతో డాన్స్ చేస్తూ ప్రజలందరికీ ఆనందాన్ని పంచుతున్నారట. ఇప్పుడు తర్వాత ఏమైంది, జగన్నాథుడు వస్తున్నాడు కదా పాండు ఉత్సవంతో, ఇలా ఎగిరించి తీసుకొని వస్తూ ఉన్నారు కదా. అలా వస్తూ ఉన్నప్పుడు వచ్చి రథం ఎక్కారట జగన్నాథుడు. వెళ్ళిన తర్వాత అప్పుడు చైతన్య మహాప్రభు మొత్తం భక్తులందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డాన్స్ చేయమన్నారట. వీళ్ళందరూ డాన్స్ చేస్తూ ఇప్పుడు రథం ఎక్కడికి వెళ్తుంది? టెంపుల్ దగ్గర నుంచి గుండీచా మందిరానికి వెళ్తుంది అన్నమాట. ఆ గుండీచా మందిరానికి వెళ్తుంది కదా, ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్తాను అని చెప్తున్నాను. సో నెక్స్ట్ మోటో G32 రేణుక మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదువుతారా? ఇంకెవరికి నన్ను చదవమని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. భగవంతుడు కొంతసేపు కీర్తన చేసి తన స్వయ ప్రయత్నంతో భక్తులందరినీ నాట్యం చేయడానికి
ప్రేరేపించాడు. అంటే చైతన్య వినిపించిందా మహాప్రభు కూడా మాతాజీ? చేస్తూ ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా డాన్స్ చేయమని చెప్పారనమాట. చదవండి. చదవండి. ప్రభువు స్వయంగా నాట్యం చేయాలనుకున్నప్పుడు ఆ 7 బృందాలు ఏకమయ్యాయి. అంటే రకరకాలుగా చేస్తున్నారు. ఒక్కొక్క గ్రూప్ లోనే కనిపిస్తున్నారు మహాప్రభు. ఒక్కొక్కప్పుడు ఏంటి అన్ని గ్రూపుల్లోనూ ఒకేసారి ఉంటున్నట్టుగా కనిపిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు మహాప్రభు ఒక్కరు చేస్తూ ఉన్నప్పుడు ఈ 7 గ్రూపులు కూడా వచ్చి మహాప్రభు తోటే డాన్స్ చేస్తూ ఉన్నారట. చదువు. భగవంతుని భక్తులు శ్రీవాస రామై రఘు గోవింద ముకుంద హరిదాస గోవిందానంద మాధవ మరియు గోవిందతో సహా అందరూ కలిసి ఉన్నారు. వీళ్ళందరి పేర్లు అన్నమాట, అక్కడ ఉన్న భక్తులందరి పేర్లు. సో వాళ్ళందరూ కలిసి ఒకటైపోయి అందరూ డాన్సులు చేస్తూ ఉన్నారట మహాప్రభు తోటి. చదవండి. శ్రీ చైతన్య మహాప్రభువు నాట్యం చేస్తూ ఎత్తుగా ఎగరాలని కోరుకున్నప్పుడు ఆయన 9 మంది వ్యక్తులను స్వరూప దామోదరుని సంరక్షణలో ఉంచారు. అలా మహాప్రభు చేతులు ఎత్తి డాన్స్ చేస్తూ పైకి ఎగరాలనుకుంటున్నప్పుడు మహాప్రభు ఎగిరితే కష్టం కదా, అందుకని ఆ స్వరూప్ దామోదర్ ఏం చేస్తున్నారు అంటే మహాప్రభు రక్షణ అన్నమాట. అంటే మహాప్రభు ఏంటంటే జగన్నాథుని చూసినా అట్లాగ వచ్చినా మళ్ళీ అక్కడ ఉన్న ప్రదేశాలు చూసినా కూడా ఆయన బృందావన అవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కప్పుడు పడిపోతూ ఉంటారు, ఆ ఎక్స్ట్రసీలో డాన్స్ అలా చేస్తూ ఉంటారు కదా, అందుకని ఆయన స్వరూప్ దామోదర్ రక్షణలో ఉన్నారనమాట. వీళ్ళందరూ అక్కడ ఆయన్ని పట్టుకోవడానికి చేయడానికి రెడీగా ఉన్నారు. చదవండి. ఈ భక్తులు స్వరూప దామోదర మరియు అతని సంరక్షణలోని భక్తులు భగవంతునితో పాటు గానం చేశారు మరియు వారు ఆయన ప్రక్కనే పరిగెత్తారు. మిగిలిన జన సమూహాలన్నీ కూడా గానం చేశాయి. అందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా గానం చేస్తూ అందరూ డాన్స్ చేస్తూ ఉన్నారు. విషయాన్ని మాతాజీ 76 నుంచి 80 వరకు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణామాలు. శ్రీ చైతన్య మహాప్రభు చేతులు జోడించి భగవంతునికి నమస్కరించి జగన్నాథుని వైపు ముఖం ఎత్తి ఈ విధంగా ప్రార్థించారు. అయితే మహాప్రభు ఏం చేశారంటే భగవంతుడికి అంటే జగన్నాథుడికి ప్రణామం చేసి ఈ రకంగా చెప్పారట. శ్లోకం చదవండి, ఇది మనం చదువుతాం రోజు. నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణాయ జగది కృష్ణ కృష్ణ గోవిందాయ నమః. నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నైవేద్యం పెట్టేటప్పుడు చదువుతాం కదా మాతాజీది. ఆ శ్లోకంలో ఒక శ్లోకం. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్తితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇది విష్ణు పురాణంలో శ్లోకము. దీని మీనింగ్ ఏంటో చెప్తున్నాను, చదవండి. సమస్త బ్రాహ్మణులకు ఆరాధ్య దైవమైన గోవులకు మరియు బ్రాహ్మణులకు శ్రేయోభిలాషి అయిన మరియు ఎల్లప్పుడూ సకల ప్రపంచానికి మేలు చేసే శ్రీకృష్ణ భగవానునికి నేను నా గౌరవపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాను. కృష్ణుడు మరియు గోవిందుడు అని పిలువబడే ఆ భగవత్ స్వరూపానికి నేను నా పునరుక్తి నమస్కారాలు సమర్పిస్తున్నాను. మనం టెంపుల్కి వెళ్తాము, ఏమని కోరుకోవాలి, ఏమని దండం పెట్టుకోవాలి అంటారు చూసారా. మనం ఏమి దొరకకపోయినా ఏమి రాకపోయినా సరే ఈ శ్లోకం ఏదైనా ఉందనుకోండి, ఇది చదువుకుంటే చాలు. ఈ రకంగా మనం భగవంతుడికి ప్రణామం చేస్తున్నట్టు అనమాట. స్వయంగా మహాప్రభు కృష్ణుడే మహాప్రభు అయిన ఆయనే జగన్నాథుడికి ప్రార్థన చేస్తూ ఈ శ్లోకాన్ని చదివాడట ఆయనకి. అంటే ఏంటంటే అందరూ బ్రాహ్మణులకి అందరికీ గోవులకి అందరికీ శ్రేయోభిలాషి ఆయన కృష్ణుడు అనమాట. ఆయన సకల ప్రపంచానికి అందరికీ మేలు చేస్తూ ఉంటారు. ఆయనకి నా నమస్కారాలు అర్పిస్తున్నాను అంతే. అది చెప్తున్నారు అనమాట. ఇది మనం నమస్కారం చేస్తూ చెప్తూ ఉన్నాము. మీరు కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు కృష్ణాన్ని చూసినప్పుడు కూడా అలా ప్రణామం చేసుకుంటూ ఉండొచ్చు. ఇది విష్ణు పురాణంలో శ్లోకం ఇందాక మనం చెప్పింది. జైతి జైతి దేవో దేవకీ నందనోసౌ జైతి జైతి కృష్ణో వృష్ణి వృష్ట ప్రదీపః జైతి జైతి మేఘశ్యామలః కోమలాంగో ప్రజా జయతి జైతి 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 ముకుందః. అయితే యాక్చువల్ గా ఇది శ్లోకం ఎట్లా అంటే జయతి జయతి దేవో దేవకీ నందనోయ జయతి జయతి కృష్ణో వృష్ణి వంశీ ప్రదీప
జయతి జయతి మేఘ శ్యామల కోమలాంగో కోమలాంగో జైతి జైతి పృథ్వీ భారనాశో ముకుంద అన్నమాట శ్లోకం యాక్చువల్ గా చెప్పాలంటే. సో ఇది ముకుందమాల స్తోత్రంలో ఫస్ట్ శ్లోకం అన్నమాట. అంటే భగవంతుడికి రాగయుక్తంగా రాదు మాతాజీ, చదవడం పర్వాలేదులేండి, ఇక్కడ తప్పుగా కూడా ఉంది, అంటే నేర్చుకునే వాళ్ళు అలా నేర్చుకుంటారని ట్యూన్ చెప్పాను. సో ఇది ముకుందమాల స్తోత్రంలో శ్లోకం అన్నమాట. ఇది కులశేఖరాల వారు పాడతారు. చదవండి మాతాజీ. దేవకీ పుత్రుడిగా ప్రసిద్ధి చెందిన పరమేశ్వరునికి సర్వకీర్తులు, వృష్టి వంశపు జ్యోతిగా ప్రసిద్ధి చెందిన ఆ పరమేశ్వరునికి సర్వకీర్తులు. కొత్త మేఘము వంటి దేహ తేజస్సు, తామర పువ్వు వంటి మృదువైన దేహము కలిగిన ఆ పరమేశ్వరునికి సర్వకీర్తులు. రాక్షస భారం నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ఈ భూమిపై అవతరించిన ప్రతి ఒక్కరికి మోక్షాన్ని ప్రసాదించగల పరమేశ్వరునికి సర్వకీర్తులు. ఎంత బాగుంది చాలా కదా చాలా భగవంతుడి యొక్క బాగుంది. గొప్పతనాన్ని గురించి, ఆయన శరీర తేజస్ గురించి, అంటే ఎలా ఉంటారు కృష్ణుని యొక్క రూప వర్ణన అన్నమాట. ఆయన శరీరం ఎలాగ ఉందట, కొత్త మేఘం ఎలా ఉంటుంది కదా, అప్పుడే కొత్త మేఘం అంటే పాత మేఘం కొత్త మేఘం కాదు. ఇప్పుడు ఎండాకాలం అయిపోయిన తర్వాత మేఘాలు వచ్చినప్పుడు ఎట్లాగా నీళ్లతో నింపుకొని ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది చక్కగా అలా ఉంటుందట. అలాగే తామర పువ్వు అలాగా మృదువైన దేహంట ఆయనకి. అలాంటి భగవంతుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. ఈ అసురులందరినీ మన భూమి మీద నుంచి, అంటే భూమిని రక్షించడానికి భగవంతుడు అవతరించి వస్తూ ఉంటారన్నమాట. ఆ రాక్షసులందరినీ సంహరించడానికి వస్తూ ఉంటారు. అలాంటి భగవంతుడికి జయము జయము అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ శ్లోకం కూడా ముకుందమాల స్తోత్రంలోదే. చదవండి మాతాజీ, వీలైతే చూద్దాము. శ్లోకం చదవడానికి వస్తుందా? ఇంగ్లీష్ లో మంచి జనివాసో దేవకీ జన్మబడో యదుబృదరి శ్రేయోర్ధోర్యరస్యన ధర్మం స్థిరచర భృజి నగ్న సుందరి శ్రీముఖి బ్రహ్మపురం. ఓకే అండి, నేను చెప్తానే. జయతి జననివాసో దేవకీ జన్మ వేదో యదువన పరిషస్వైథోభిరస్యన్న ధర్మం స్థిరచర వృజినగ్న సుస్మితా శ్రీముఖేన వ్రజపుర వనితానాం వర్ధయన్ కామదేవం. ట్రాన్స్లేషన్ చదవండి. శ్రీకృష్ణ భగవానుడు జనయాని నివాసుడుగా అనగా సమస్త జీవులకు అంతిమ ఆశ్రమంగా ప్రసిద్ధి చెందినవాడు. ఆయనను దేవకీ నందనుడు లేదా యశోదానందనుడు అనగా దేవకి మరియు యశోదల కుమారుడు అని కూడా పిలుస్తారు. ఆయన యాదవ వంశానికి మార్గదర్శి మరియు తన మహాబాహులతో అశుభకరమైన ప్రతిదాన్ని, అలాగే ధర్మ విరుద్ధమైన ప్రతి మనిషిని సంహరిస్తాడు. ఆయన సన్నిధి వలన చర మరియు జడ జీవులన్నిటికీ అశుభకరమైనవన్నీ నశిస్తాయి. ఆయన ఆనందమయమైన చిరునవ్వుతో కూడిన ముఖము బృందావనంలోని గోపికల కామవాంఛలను ఎల్లప్పుడూ వృద్ధి చేస్తుంది. ఆయన సర్వకీర్తిమంతుడు మరియు సంతోషవంతుడు గాక. ఇది కూడా ముకుందమాల స్తోత్రంలో 3వ శ్లోకం అన్నమాట. ఇందులో దీని గురించి ఏం చెప్తున్నారంటే భగవంతుడి గురించి చెప్తున్నారు. ఆయన ఎవరుట? దేవకీ నందనుడు, యశోదానంతనయుడు, యదువంశానికి చెందినవాడు. ఆయన భుజాలు సమస్తం అంటే ప్రపంచానికి మంగళాన్ని చేకూరుస్తూ ఉంటాయట. పాపి అయిన వాళ్ళందరినీ వధిస్తూ ఉంటారట. ఈ చర అచర జీవాలందరికీ ఆయన సమస్తాన్ని ఎప్పుడంటే ప్రళయం వచ్చినప్పుడు నశింప చేస్తారనమాట. ఎవరైతే ఆయన సన్నిధికి వెళ్తారో వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటారు. సుస్మిత అంటే ఆయన మందహాసంతో సుందరంగా ఉంటుందట ఆయన వదనం. అయితే ఆయనను చూసేటప్పటికి గోపికల్లో కామము వృద్ధి చెందుతూ ఉంటుందట. అలాంటి కృష్ణుడికి, అలాంటి భగవంతుడికి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఈ శ్లోకం కూడా పద్యావళిలోది. మంచి మంచి శ్లోకాలు ఇవన్నీ. ఇది చైతన్య మహాప్రభు కూడా చెప్తూ ఉంటారన్నమాట. చదవండి మాతాజీ, ఇది మీకు తెలిసే ఉంటుంది. నాహం విప్రో నచ నరపతి నాపి వైశ్యో. ఇంగ్లీష్ లో చదవడానికి వస్తుందా? శ్లోక వైజ్ మీరు చదవండి మాతాజీ, అంటే రాగయుక్తంగా రావట్లేదు. మాతాజీ నేను చదవనా ఈ శ్లోకము? వచ్చా మీకు? చూసి చదువుతాను మాతాజీ. ఇంగ్లీష్ లో ఉంది కదా చూడండి, తెలుగులో కరెక్ట్ గా లేదు. నాహం కరెక్ట్ ఉంది కదా మాతాజీ. నచనరపతి తెలుగులో వేరే ఉంది మాతాజీ. మరి అదే తెలుగులో వేరేగా వచ్చింది. ఇది ఏంటంటే శ్రీమద్ భాగవతంలో శ్లోకం కూడా అన్నమాట. ఇది పద్యావళి
పద్యావళిలో 74వ శ్లోకం అన్నమాట. ఇది పద్యావళి శ్రీల రూప గోస్వామి రాశారు. ఇదే మహాప్రభు కూడా చెప్తూ ఉంటారన్నమాట. నాహం విప్రో నచ నరపతిర్నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ణీ నచ గృహ్ణ పతిర్నో వనసో యతిర్వా కింతు ప్రోధ్యా నిఖిల పరమానంద పూర్ణామృతబ్ధే గోపీ భర్తృ పద కమలయోర్ దాస దాసాను దాస. చదవండి మాతాజీ. నేను బ్రాహ్మణుడును కాను, నేను క్షత్రియుడును కాను, నేను వైశ్యుడును కాను, శూద్రుడను కాను, నేను బ్రహ్మచారిని కాను, గృహస్థుడను కాను, వానప్రస్థుడను కాను, సన్యాసిని కాను, గోపికలను పోషించే శ్రీకృష్ణ భగవాని పద్మపాదములో సేవకుని మాత్రమే నన్ను నేను గుర్తిస్తాను. ఆయన అమృత సమృద్ధము వంటివాడు మరియు ఆయనే విశ్వాతీత ఆనందానికి కారణము. ఆయన ఎల్లప్పుడూ తేజస్సుతో ఉంటాడు. శ్రీకృష్ణ మాత. చాలా బాగుంది శ్లోకం మాత. ఈ శ్లోకాలన్నీ కూడా చైతన్య మహాప్రభు ఎక్కడ నుంచోని ఎదురుకుండా జగన్నాథుని రథంలో తీసుకొచ్చి కూర్చోపెట్టినప్పుడు చెప్తున్నారట. మనం రేపు రథయాత్రకు వెళ్ళినప్పుడు కూడా ఈ శ్లోకాలు ఏమన్నా ఉంటే గనక చెప్పుకుందాం. లేదు అంటే ఒక్కటే చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆ శ్లోకం చెప్తుంది. అది చెప్పుకుంటూ ఉందాము. అలాగా లేకపోతే గుర్తుంటే గనక ఈ జయతి జయతి దేవకీ నందనాయం, తర్వాత జయతి జనని వాసో దేవకీ జన్మ వేదో, తర్వాత లేకపోతే నాహం విపరోనచ నరపత్ని నాపి అని ఈ శ్లోకం. ఇవన్నీ కూడా వీలైతే బైహార్ట్ చేసి వస్తే చెప్పుకోండి, లేకపోతే పేపర్ మీద రాసుకొని చదువుకోండి, ఎలా అన్నా చేయండి. ఏది లేదు అంటే గనక హ్యాపీగా హరే కృష్ణ మంత్రం చెప్పండి, జై జగన్నాథ్ అని చెప్పండి. అయితే ఇక్కడ మహాప్రభు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో పద్యావళిలో 74వ శ్లోకం ఇది ఏం చెప్తున్నారు? నేను బ్రాహ్మణ్ణి కాదు, క్షత్రియుణ్ణి కాదు, వైశ్యుణ్ణి కాదు, శూద్రుణ్ణి కాదు. అంటే 4 వర్ణాల్లో దేనికి చెందిన వాడిని కాదు, 4 ఆశ్రమాల్లోనూ వేటికి చెందిన వాడిని కాదు. నేను ఎవరిని? గోపి భర్త, గోపికలకి భర్త అయిన వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన పాద పద్మాల దగ్గర దాసులుగా ఉంటారు చూసారా, ఆ దాసుని కాదు నేను, ఆ దాసుడికి దాసుడికి దాసుడిని. పాద పద్మ దాసాను దాసుడు. సరేనా? ఆ పాద పద్మాల దగ్గర ఉన్న దాసుడికి దాసుడుగా దాసుడు అలా ఉన్నాను అని నేను చెప్పుకుంటున్నాను. అదే నాకు ఇది అని చెప్తున్నాను. అంటే అలాగ చెప్తూ నేను దేవుడికి దాసుడని అని మనం చెప్పుకుంటున్నాం అనమాట. అంతేకాని ఎప్పుడు భగవంతుడితోటి మనం సమానమని కానీ ఆయన్ని మాట్లాడడం కానీ అలాగా చేయకూడదని. ఇలా అమృత సాగరం అన్నమాట. భగవంతుడే స్వయంగా అమృత సాగరం లాంటి వాడట. ఆయన అందరికీ ఈ విశ్వానికి మొత్తానికి పరమానందాన్ని చేకూరుస్తూ ఉంటారట. అలాగా ఆయన తేజస్సు అలాగా సర్వదా ఎప్పుడు అలా నెలకొని ఉంటుంది. నేను నీ దాసుని అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ నాగచంద్రిక మాతాజీ 81 నుంచి 85 వరకు చదవండి. ఈశ్వరాణి మాతాజీ చాలా లక్కీ, అన్ని మంచి మంచి శ్లోకాలు కదా. అవును మాతాజీ. అడ్రస్ ఫస్ట్ రోజు మంచి శ్లోకాలు వచ్చినాయి మాతాజీ నాకు. అన్ని మంచి మంచి శ్లోకాలు మంచి మంచి వచ్చినాయి. చదవండి. నాకేమో చిన్న వచ్చినాయి మాతాజీ, ఒక్కొక్క లైనే వచ్చినాయి నాకైతే. నేను చూసి చెప్పలేదు, నేను పేరు చెప్పి. సారీ మాతాజీ, అట్లా అనలేదు. నాకు అట్లా ఎవరి ప్రాప్తం ఎక్కడ ఎంత ఉంటే అంతే మాతాజీ. మాతాజీ శ్లోకాలు కూడా చదవాలా మాతాజీ? శ్లోకాలు చదవట్లేదు, ఉత్తగా అనువాదం ఒక్కటే చదువుతున్నాను. అందరికీ రావు కదా అందుకని. శాస్త్రంలోని ఈ శ్లోకాలన్నింటినీ పఠించిన తరువాత భగవానుడు మరొకసారి నమస్కరించగా భక్తులందరూ చేతులు జోడించి పరమేశ్వరునికి ప్రార్థనలు సమర్పించారు. చదవండి మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు ఉరుములా గర్జిస్తూ చక్రంలా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తూ ఎత్తుకు ఎగిరినప్పుడు ఆయన గిరగిరా తిరుగుతున్న నిప్పు కణికలా కనిపించారు. ఉద్దేశం మండే నిప్పు కణికను చదవమంటారు? చదవండి. మండే నిప్పు కణికను చాలా వేగంగా గిరగిరా తిప్పినప్పుడు అది అగ్ని వలయంలా కనిపిస్తుంది. దీనిని అలత ఆకార లేదా అలత చక్ర అంటే నిప్పు కణిక వలయం అని అంటారు. ఈ వలయం మొత్తం నిజానికి అగ్నితో చేయబడలేదు, కానీ అది కదులుతున్న ఒకే అగ్ని
అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఒకే వ్యక్తి కానీ ఆయన వలయాకారంలో నాట్యం చేసి ఎత్తుగా గంతులు వేసినప్పుడు ఆయన అల్లత చక్రంలా కనిపించారు. అదే అలా చక్రంలా కనిపించారనమాట. నాకు ఇలాగా చక్రంలాగా తిరుగుతున్నారు అంటే మీరు గౌరంగ ప్రభుది ఒకసారి చూసారా, డాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా నుంచొని ఇలా తిరుగుతూ ఉంటారు అనమాట. ఈసారి నేను ఎప్పుడన్నా మళ్ళీ గుర్తొస్తే నేను ప్రభుపదార్మలు పెడతాను. ఆ డాన్స్ చేయడం అనమాట గౌరంగ ప్రభు. అంత అసలు ఎంత ఫాస్ట్ గా, ఎంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తూ ఉంటారు. అట్లా తిరుగుతూ ఉంటారు అనమాట. అక్కడ నుంచిన వాళ్ళందరూ దూరంగా జరిగిపోయి ఉంటారు. అది గుర్తొచ్చింది నాకు, సడన్ గా వీడియో గుర్తొచ్చింది. ఇలా ఏంటంటే మహాప్రభు మనకి శాస్త్రాల్లో ఉన్న ఈ శ్లోకాలన్నీ పఠించారనమాట. జగన్నాథుడు ఎదురుకుండా పఠించి ఆయన డాన్స్ చేస్తున్నారు. ఎట్లా డాన్స్ చేస్తున్నారంటే ఉరుముల్లాగా గర్జిస్తున్నారు. జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని అరుస్తూ పెద్దగా గిర్రున ఇలా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ అలా డాన్స్ చేస్తూ ఉంటే ఒక అగ్ని చక్రం, అంటే వాళ్ళు అగ్నితోటి ఎందుకు పోల్చారు చెప్పండి? మామూలు రాజచక్రంతో దేంతో పోల్చొచ్చు కదా, అగ్నితోటి పోల్చారు. వాళ్ళు సాఫ్రాన్ క్లాత్ వేసుకుంటారు కదా, ఆ డ్రెస్ అట్లా కనిపిస్తుంది. అలాగా తిరుగుతున్నప్పుడు అది ఎట్లా కనిపిస్తుంది, అందుకనమాట అలా అగ్ని చక్రం లాగా కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. చదవండి మాతాజీ నెక్స్ట్ ది. శ్రీ చైతన్య మహాప్రభు నాట్యం చేస్తూ అడుగుపెట్టిన ప్రతి చోట కొండలు, సముద్రాలతో సహా భూమంతా వంగినట్లు కనిపించేది. అలా మహాప్రభు అలాగా డాన్స్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా అలాగా జరుగుతూ ఉండేవట. ఇవన్నీ ఎలా ఉన్నాయి మహాప్రభు డాన్స్ చేస్తుంటే అని చెప్తున్నారు. చదవండి. చైతన్య మహాప్రభువు నాట్యం చేసినప్పుడు ఆయన శరీరంలో వివిధ ఆనందమయ దివ్య మార్పులు వ్యక్తమయ్యాయి. కొన్నిసార్లు ఆయన నివ్వెరపోయినట్లు కనిపించారు. కొన్నిసార్లు ఆయన ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కొన్నిసార్లు ఆయనకు చెమట పట్టింది, ఏడ్చారు, వణికారు మరియు రంగు మారారు. మరికొన్నిసార్లు ఆయన నిస్సహాయత, గర్వం, ఉత్సాహం మరియు వినయం వంటి లక్షణాలను ప్రదర్శించారు. ఇవన్నీ మహాప్రభుల డాన్స్ చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉన్న లక్షణాలు అన్నమాట. చదవండి. శ్రీ చైతన్య మహాప్రభు నాట్యం చేస్తూ పెద్ద శబ్దంతో కింద పడిపోయినప్పుడు ఆయన నేల మీద దొర్లేవారు. అటువంటి సమయాల్లో ఒక బంగారు పర్వతం నేల మీద దొర్లుతున్నట్లుగా కనిపించేది. ఆయన పడిపోయినప్పుడు ఏంటి, ఒక పర్వతం, బంగారు పర్వతం అంట. బంగారు పర్వతంతో ఎందుకు పోల్చారు చెప్పండి? ఆయన గౌరవంలో ఉంటారు. ఆయన అది గౌరవం కదా. అది అలా ఉంటారు కదా, బంగారం రంగు, బంగారం రంగులో ఉంటారు కదా, అందుకని అందుకే అలా పడినప్పుడు ఒక బంగారు కొండ పర్వతం కింద పడిపోయి దొర్లుతుందా అన్నట్టుగా అనిపించిందిట. నెక్స్ట్ ఇంకెవరు? విజయలక్ష్మి మాత చదువుతారా? 86 నుంచి 90 వరకు చదవండి. విజయలక్ష్మి మాతాజీ, వరలక్ష్మి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ మాతాజీ చదవండి. చదువుతున్నాను. హరే కృష్ణ. భగవంతుడు అటు ఇటు పరిగెడుతున్నప్పుడు నిత్యానంద ప్రభు తన 2 చేతులు చాచి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేవారు. హరే కృష్ణ. అద్వైతాచార్యులు భగవంతుని వెనుక నడుస్తూ హరి బోల్ అనే పదే బిగ్గరగా జపించేవారు. హరి బోల్. జనసమూహాలు భగవంతునికి మరీ దగ్గరగా రాకుండా నియంత్రించడానికి భక్తులు 3 వలయాలుగా ఏర్పడ్డారు. గొప్ప శక్తి స్వరూపుడైన సాక్షాత్తు బలరాముడే ఆయన నిత్యానంద ప్రభువు మొదటి వలయానికి నాయకత్వం వహించారు. మహాప్రభు అలా తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉన్నారు కదా, ఈ జనాలు వీళ్ళందరూ కూడా వస్తారు మహాప్రభు మీదకి. ఆయన ఒక్కొక్కప్పుడు కింద పడిపోతున్నారు, దొర్లుతూ ఉన్నారు కదా, వీళ్ళు దొరలకుండా ఇక్కడ తొక్కేసి అయినా చేయొచ్చు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మహాప్రభు మీదకి అట్లా రాకుండా, ఇప్పుడు ఎలా అయితే మినిస్టర్లని వాళ్ళని ఇలా చుట్టూతో పట్టుకొని ఎస్కాట్ చేసి తీసుకెళ్తుంటారు చూసారా, రౌండ్ అప్ చేసి అలా తీసుకెళ్తూ ఉన్నారట. అయితే ఫస్ట్ నిత్యానంద ప్రభు ఎవరు? బలరాముడు కదా. ఆయన ఫస్ట్ ఆయనని మహాప్రభుని ఇలా వలయం లాగా చేసి ఆయన ఇది చేస్తున్నారు అనమాట. 2వ వలయంలో ఎవరెవరు ఉన్నారు చదవండి. గోవిందుల నేతృత్వంలో భక్తులందరూ చేతులు కలిపి భగవంతుని చుట్టూ 2వ వలయాన్ని ఏర్పరిచారు. 2వ వలయంలో
కాశీశ్వర్ గోవిందుడు వాళ్ళిద్దరు ఉన్నారనమాట. మిగతా వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మిగతా భక్తులందరూ పట్టుకొని 2వ వలయం చేశారు. తర్వాత జనసమూహాలు మరీ దగ్గరకు రాకుండా ఉండటానికి మహారాజా ప్రతాపరుద్రుడు మరియు అతని వ్యక్తిగత సహాయకులు లోపల 2 వలయాల చుట్టూ 3వ వలయాన్ని ఏర్పరిచారు. హరి బోల్. ప్రతాపరుద్రుడు కూడా 3 వలయాల్లో ఇలాగా ప్రతాపరుద్ర మహారాజు మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి 3వ వలయం లాగా ఇచ్చేసి మహాప్రభుని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట ఈ రకంగా. థ్యాంక్ యూ మాతాజీ. విజయ Thank you, కొడాలి Brahma. మాతాజీ. రుక్మిణి మాతాజీ చదవండి 91 నుంచి 95 వరకు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామ్ మాతాజీ. హరిచందనుడు భుజాలపై చేతులు వేసి ఉన్న ప్రతాపరుద్రుడు శ్రీ చైతన్య మహాప్రభు నాట్యం చేయటం చూసి గొప్ప పారివేశాన్ని పొందాడు. ఇలాగా హరిచందన్ మీద వాళ్ళందరూ కూడా భక్తులు అన్నమాట. వాళ్ళ పేర్లందరూ చెప్తున్నారు. అతను మీద చేయి వేసి నుంచొని ఉన్నాడట రాజు. చదవండి. రాజు నాట్యాన్ని చూస్తుండగా అతడు ముందు నిలబడి ఉన్న శ్రీనివాస్ ఠాగూరు శ్రీ చైతన్య మహాప్రభు నాట్యాన్ని చూసి పరవశించిపోయాడు. వాళ్ళ శ్రీవాస్ నాట్యాన్ని శ్రీనివాస్ ఠాగూర్ పరవశించిపోతూ ఉన్నారు మహాప్రభు యొక్క నాట్యాన్ని చూసి. తర్వాత రాజు ముందు శ్రీవాస్ ఠాగూర్ నిలబడి ఉండటాన్ని చూసి హరిచందనుడు తన చేతితో శ్రీనివాసుని తాకి పక్కకు తప్పుకోమని అభ్యర్థించాడు. అంటే అడ్డం వచ్చాడు కనిపించట్లేదు. మహాప్రభు డాన్స్ చేస్తుంటే అడ్డం వచ్చి నుంచి ఉంటారు కదా, అందుకని శ్రీవాస్ ఠాకూర్ ని హరిచందనుడు పక్క చేతితోటి తోసారట, అంటే పక్కకి జరగమని. చదవండి. శ్రీ చైతన్య మహాప్రభు నాట్యాన్ని చూస్తూ లీనమైపోయిన శ్రీవాస్ ఠాకూరు తనను ఎందుకు తాకుతున్నాడో నెడుతున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు. పదే పదే నెట్టడంతో అతనికి కోపం వచ్చింది. ఇట్లా అక్కడ ఉంటాము అంత ఇంట్రెస్ట్ గా, ఇప్పుడు మ్యాచ్లు చూస్తున్నా, టీవీ చూస్తున్నా, ఎవరన్నా టీవీకి అడ్డం నుంచి ఉంటే మనం ఎంత ఫీల్ అయిపోతాం. అలాగే మహాప్రభు డాన్స్ చూస్తుంటే ఈయన అడ్డంగా నుంచున్నట్టు ఏమెందుకు చేస్తున్నాడో అర్థం కాక ఆయనకి కోపం వచ్చేసింది ఒక్కసారిగా. చెప్పండి మాతాజీ, చదవండి. శ్రీనివాస్ ఠాగూరు హరిచందనుడు తనను తోయకుండా ఆపడానికి చెంపదెబ్బ కొట్టాడు. దీనికి ప్రతిగా హరిచంద్రుడికి కోపం వచ్చింది. హరే కృష్ణ మాతాజీ. శ్రీవాస్ ఠాకూర్ ఏం చేశాడంటే హరిచందనుడి చెంపను చెల్లు అనిపించాడు అనమాట. అయితే కొట్టేటప్పటికి అతను కూడా ఎందుకు ఊరికనే తోస్తున్నావు నన్ను అని అనేటప్పటికి ఈయనకు కూడా కోపం వచ్చింది, చెంప పగిలి కొట్టేశారు. విజయ మాతాజీ చదవండి 96 నుంచి 100 వరకు. థ్యాంక్ యూ మాతాజీ. 96 మాతాజీ. 96 నుంచి చదువు. కోపించిన హరిచందనుడు శ్రీనివాస్ ఠాకూర్తో మాట్లాడబోతుండగా ప్రతాపరుద్ర మహారాజు స్వయంగా అతడిని ఆపారు. ఇది శ్రీవాస మాతాజీ, శ్రీనివాస్ కాదు. మన పంచతత్వాల్లో ఉంటారు కదా, మనం ఏం చెప్తాము? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస చెప్తాం కదా, అది శ్రీవాస్ ఠాకూర్ అన్నమాట. ఈయన అక్కడ నుంచొని ఉన్నారు అనమాట. సో అట్లాగా కోపించిన హరిచంద్రుని శ్రీవాస్ ఠాకూర్నితో మాట్లాడబోతుండగా ప్రతాపరుద్ర మహారాజు స్వయంగా అతడిని ఆపారు. ఈయన చెంప చెల్లి అనిపించినప్పటికీ హరిచంద్రునికి కూడా కోపం వచ్చింది. వచ్చి ఎందుకు నేను తోసాను అని చెప్పి ఈయన మాట్లాడేటప్పటికి ప్రతాపరుద్ర మహారాజు వచ్చాడనమాట. అక్కడికి వచ్చి ఇలా అంటున్నారు. ఏమంటున్నారు చదవండి. చదవండి మాతాజీ. 97 చదవండి. ప్రతాపరుద్ర మహారాజు ఇలా అన్నారు, మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీకు శ్రీవాస ఠాకూర్ స్పర్శ లభించింది. నేను అంత అదృష్టవంతుణ్ణి కాను, మీరు ఆయనకు రుణపడి ఉండాలి. విజయమాతాజీ ఏమైపోయినారు మధ్యలో? సరే, అలా అనేటప్పటికీ ప్రతాపరుద్ర మహారాజు ఏమంటున్నారంటే, మీరు చాలా అదృష్టవంతులు. శ్రీవాస్ ఠాకూర్ లాంటి గొప్ప మహానుభావుడి యొక్క హస్త స్పర్శ మీకు తగిలిందట. కొట్టారనేటప్పటికీ ఆ హస్త స్పర్శ తగిలింది కదా, దాంతో మీరు ఆనంది అని చెప్తున్నారట. అది భాగ్యం, అందరికీ దొరకదు అని. నెక్స్ట్ చదవండి మాతాజీ. చైతన్య మహాప్రభు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనను చూసి జగన్నాథ స్వామి కూడా అత్యంత ఆనందపడ్డాడు. సూపర్. చైతన్య మహాప్రభు డాన్స్ జరుగుతుంది అక్కడ. వీళ్ళు కనిపించట్లేదని ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటున్నారు కదా. ప్రతాపరుద్ర మహారాజు సింపుల్ గా వచ్చి
ఎంత అదృష్టమా అని ఆపేసేసి వాళ్ళని ఏంటంటే నృత్యం చూస్తున్నారు అనమాట. మహాప్రభు నృత్యం చూస్తున్నారు. తర్వాత చదవండి చదవండి మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య మహాప్రభు నృత్యాన్ని జగన్నాథ స్వామి రెప్ప వేయకుండా చూస్తుండగా ఆ కారు పూర్తిగా నిలిచిపోయి కదలకుండా ఉండిపోయేది. కారు అంటే రథమేమో. మహాప్రభు డాన్స్ చేస్తూ ఉంటే అసలు జగన్నాథ స్వామి కూడా అసలు అందుకనే ఆయనకి కన్ను రెప్పలు కూడా ఉండవు అనమాట. ఇట్లా మొత్తం చక్రాలు కల్లేసుకొని అంతా చూస్తూ ఉంటారనమాట. ఆయన వెతుకుతూ కూడా ఉంటారట మహాప్రభు కనిపించకపోయేటప్పటికి. ఆయన అలాగా అది ఇప్పుడు రథం కదులుతుంటే డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని ఆయన రథం ఆపేసి మరి కూర్చొని చూస్తూ ఉన్నారట ఆ డాన్స్ ని మహాప్రభుది. చదవండి మాతాజీ. లక్ష్మీదేవి, సుభద్ర, బలరాముడు ఇద్దరూ తమ హృదయాలలో గొప్ప ఆనందాన్ని, పారవశ్యాన్ని అనుభవించారు. నిజానికి వారు ఆ నృత్యాన్ని చూసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇంత బాగుంది కదా. అయితే ఇలా కనురెప్పలు కూడా వాల్చకుండా జగన్నాథుడు డాన్స్ ని చూస్తూ ఉన్నారట. ఇక్కడ ఆయనే కాదు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? లక్ష్మీదేవి, సుభద్ర, బలరాం వీళ్ళందరూ ఉన్నారు కదా. సుభద్ర బలరాముడు, లక్ష్మీదేవి అని కాదు, సుభద్ర బలరాముడు వాళ్ళిద్దరూ కూడా ఆనందంతో ఆ రథంలో వాళ్ళ ముగ్గురు కదా ఉంది, వాళ్ళందరూ కూడా ముగ్గురు చిరునవ్వులు చిందిస్తూ ఆ నృత్యాన్ని చూస్తూ చాలా ఆనందిస్తూ ఉన్నారట. విజయ మాతాజీ కంటిన్యూ చేస్తారా మీరు 101 నుంచి? వరలక్ష్మి మాతాజీ చదవండి. దండవత్ మాతాజీ చదవండి. చైతన్య మహాప్రభు నాట్యం చేసి ఎత్తుకు ఎగిరినప్పుడు దివ్య పారవశ్యాన్ని సూచించే 8 అద్భుతమైన పరివర్తనలు ఆయన శరీరంలో కనిపించాయి. ఈ లక్షణాలన్నీ ఏకకాలంలో కనిపించాయి. మహాప్రభు అలాగా చేతులెత్తి పైకి పెట్టి డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు లక్షణాలు కనిపించాయట 8 రకాలు. అవి ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ. చదవండి మాతాజీ. ఆయన ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆయన శరీరం ముళ్ళతో నిండిన షిమూలి పట్టు చెట్టు వలె కనిపించింది. అయితే మనకి రోమాలు ఇలా నెక్కపొడుచుకోవడం అంటారు. ఇలా వచ్చినప్పుడు ఈ రోమన్ దగ్గర ఇలా బొబ్బొచ్చినట్టుగా ఇంతలాగా అవుతుంది కదా, చూసారా మీరు ఎప్పుడన్నా? అనిపించిందా మీకు ఎప్పుడన్నా? వస్తాయి కదా, అలా వచ్చినట్టుగా అనిపించేయట. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ పత్తి చెట్టు లాగా అనిపించిందిట భగవంతుని యొక్క శరీరం, అంటే మహాప్రభు యొక్క శరీరం అంతా అలా అనిపించిందిట. అదొకటి. మిగతా తర్వాత నిజానికి ఆయన దంతాలు కిటకిటలాడడం చూసి ప్రజలు భయపడ్డారు. ఆయన దంతాలు ఊడిపోతాయేమో అని కూడా అనుకున్నారు. ఇది పళ్ళు నూరడం అంటాను చూసారా, ఆ పళ్ళు నూరడం ఆయనంతటా వాటంతటా అవే జరిగిపోతూ ఉన్నాయట. అవి దంతాలు ఊడిపోతాయేమో అని చుట్టుపక్కల ఉన్న అందరికీ ఆ సౌండ్ వినిపించేటప్పటికి ఊడిపోతాయేమో అని భయం వేసిందిట అందరికి. తర్వాత మళ్ళీ ఇంకా లక్షణాలు ఏంటి చదవండి. శ్రీ చైతన్య మహాప్రభువు గారి శరీరం అంతా చెమటతో తడిసి అదే సమయంలో రక్తము స్రవించింది. ఆనంద పారవశంతో గొంతు పూడుకుపోయి ఆయన జజ జజ గగ 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 జజ జజ గగ గాని శబ్దాలు చేశారు. అయితే ఆయన శరీరం అంతా చెమటలు కారిపోతుందిట. రక్తం అంటే వేడిగా ఇట్లా అయిపోతూ ఉందిట. రక్తం ఉడికిపోతుంది అంటుంది చూసారా, అలా అయిపోతుందిట. మళ్ళీ గొంతు పూడుకుపోతుంట. అలా వచ్చినప్పుడు జగన్నాథ్ అనడానికి జజ గగ జజ గగ అని అలా శబ్దాలు వస్తున్నాయట. ఆయనకి మాట తడబడుతూ అట్లాగా మాట వస్తుందిట. తర్వాత ప్రభు కన్నుల నుండి సిరంజి నుంచి వచ్చినట్లుగా కన్నీళ్లు ధారగా ప్రవహించాయి. మరియు ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరూ తడిచిపోయారు. మహాప్రభు కళ్ళల్లోంచి అంటే కన్నీళ్లు అలాగా పిచికారి అంటాం చూస్తే మనం హోలీ అప్పుడు కొట్టుకుంటాం చూసారా, అట్లా పిచికారి చేసినట్టుగా అందరి మీద నీళ్లు పడుతూ ఉన్నాయట మహాప్రభు అలా డాన్స్ చేస్తూ ఉంటే. ఇవన్నీ మహాప్రభులో ఒకేసారి వస్తున్న లక్షణాలు అన్నమాట. చేంజెస్ అన్ని అలా వస్తూ ఉన్నాయట. అలా వస్తున్నప్పుడు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద పడి వాళ్ళందరూ కూడా తడిసిపోతూ ఉన్నారట. నెక్స్ట్ ఇంకెవరైనా చదవాలా? ఉండండి మరి, ఇంకెవరన్నా చదవాలా? ఇంకెవరన్నా చదివే వాళ్ళు ఉన్నారా? చదవాలా? చదువుతారా? నేను చదువున్నా మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మీరు చదివిన తర్వాత ఆపేద్దాం. చదవండి. ఆయన శరీరము ఛాయ తెలుపు నుండి గులాబీ రంగులోకి మారడాన్ని అందరూ చూశారు.
దానితో ఆయన తేజస్సు మల్లిక పువ్వును పోలి పోలి ఉంది. ఉంది. అంటే ఇది కూడా ఒక ఇది అన్నమాట. 8 రకాల చేంజెస్ వచ్చాయి అన్నారు కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి. శరీరం రంగు కూడా మారిపోయిందట. ఇలాగా గోల్డెన్ మోల్టెడ్ కలర్ లో ఉన్న మహాప్రభు ఏమయ్యారట, రంగు గులాబీ రంగులోకి మారిపోయారట. అయితే ఒక పువ్వు, ఆ మల్లికా పువ్వు అంటాను చూసారా, ఆ పువ్వును పోలి ఉందట మహాప్రభు యొక్క శరీరం ఆ టైంలో. చదవండి మాతాజీ. కానీ కొన్నిసార్లు ఆయన నివేరపోయినట్టు కనిపించినారు. మరి కొన్నిసార్లు నేల మీద దొర్లారు. నిజానికి కొన్నిసార్లు ఆయన కాళ్ళు చేతులు ఎండు కట్టెల్లా గట్టి పడి పోయాయి. ఆయన కదలకుండా ఉండిపోయారు. సూపర్. ఒకప్పుడు ఏమయ్యేదిట, ఆయనకంతటా ఆయనే ఏంటి ఇట్లాగా బిగుసుకుపోయినట్టుగా అయిపోతాను చూసారా, స్తంభించిపోవడం అంటే బిగుసుకుపోవడం అన్నమాట. ఇలా బిగుసుకుపోయినట్టుగా అట్లా ఉన్నారట. ఒక్కొక్కసారి నేల మీద పడి దొర్లేవాళ్ళట. ఒక్కొక్కసారి ఆ చేతులు కట్టెలు ఏంటంటే ఎండు కట్టెలు ఇలా అన్నా కూడా విధవవు కదా, అలా గట్టిగా అయిపోయేవట. ఒకప్పుడు మహాప్రభు అలాగే ఉండి కదలకుండా ఉండిపోయేవాళ్ళట, స్తంభించిపోయినట్టుగా అట్లా బిగుసుకుపోయినట్టుగా అలా ఉండేవాళ్ళట. చదవండి మాతాజీ. భగవంతుడు నేల మీద పడినప్పుడు కొన్నిసార్లు ఆయన శ్వాస దాదాపు ఆగిపోయింది. ఇది చూసిన భక్తుల ప్రాణాలు కూడా చాలా బలహీన పడిపోయాయి. సో ఒక్కొక్కప్పుడు భగవంతుడు అంటే మహాప్రభు అన్నమాట. మహాప్రభు నేల మీద పడిపోయినప్పుడు ఆయన శ్వాస ఆగిపోయేదిట, ఆ శ్వాస కూడా వచ్చేది కదట. అలా చూసినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోయే వాళ్ళట. ఎవరు భక్తులందరూ ఉంటారు కదా చుట్టూట, వాళ్ళందరూ అయ్యో మహాప్రభుకి ఏంటి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండేవాళ్ళు. రాచదండి. ఆయన కన్నుల నుండి అప్పుడు ఆయన ముక్కు రంధ్రాల నుండి నీరు ప్రవహించింది. మరియు ఆయన నోటి నుండి నురుగు పడింది. ఈ ప్రవాహాలు చంద్రుని నుండి దిగి వస్తున్న అమృత ప్రవాహాల వల్లే కనిపించాయి. అలా మహాప్రభు నుంచిట ఒక్కొక్కప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉండేవి, ఒక్కొక్కప్పుడు ముక్కులోంచి కూడా నీళ్ళు వస్తూ ఉండేవి. అది భగవంతుడి గురించి కాబట్టి అట్లా ఉంటుంది. అలాగా నోట్లోంచి తెల్లగా నొరగలాగా అట్లా వస్తూ ఉన్నప్పుడట చంద్రుడి నుంచి అమృతం ఏమన్నా ప్రవహించి అలా వస్తుందా అన్నట్టుగా కనిపిస్తూ ఉండేదిట వాళ్ళందరికీ కూడా. సో ఇలాగా మహాప్రభులో ఇన్ని రకాల ఇవి జరుగుతున్నాయి అన్నమాట. ఇంకెవరన్నా చదువుతారా? చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఎవరు చదవకపోతే మాతాజీ చదివి ఫినిష్ చేసేస్తారు. ఇది ఏం చేద్దాం. చదువున మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు నోటి నుండి వెలువడిన నురుగును శుభానందుడు స్వీకరించి తాగాడు. ఎందుకంటే అతను కృష్ణుని పారవశ్యము, ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించడంలో చాలా అదృష్టవంతుడు మరియు నిపుణుడు.
అయితే అక్కడ శుభానందుడు అనే అతను ఉండేవాట. అతను ఏంటి, మహాప్రభు నోట్లోంచి వస్తున్న నురగను తీసుకుని అతను తీర్థంలాగా తీసుకుని తాగాట. అంటే భగవంతుని యొక్క ప్రేమ మాధుర్యాన్ని అతను ఆస్వాదించాడు అని. అంటే అది ఏంటి అని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతుంది కదా. అలాగా అతను అర్థం చేసుకుని ఉన్నాడు కాబట్టి అది తీసుకొని తాగాడు అని చెప్తున్నారు అనమాట. సో ఈ రకంగా మహాప్రభు ఏంటి, రథయాత్ర జరుగుతున్నప్పుడు ఆయన శరీరంలో ఎన్ని రకరకాల ఇవి జరుగుతున్నాయి అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇది మనం ఇవాళ చదువుకున్న చైతన్య చరితామృతం. రేపు మళ్ళీ చదువుకుందాము. పంప మాతాజీది క్లాస్ అయినా సరే రేపు మనం చదువుకుందాము. ఇంకొక 3 రోజులు చదువుకొని ఫినిష్ చేద్దాం ఈ వారం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్య చరితామృతకి జై. గ్రంథకర్త కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల గురుదేవ్ కి జై. నితాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై. అనంతకోటి ఆచార్యునికి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల గురుదేవ్ కి జై. నితాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. నేను మన తప్పులు చెప్పుంటే క్షమించండి. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అడగానే లింక్ పంపించినందుకు, మంచి శ్లోకాలు ఇచ్చినందుకు. భగవంతుని